3 నెలలకు వస్తూనే ఉంటా. మా ఎమ్మెల్యేలందరికీ మా ఎంపీలందరికీ కూడా ఇంతకుముందే పెద్దల అరుణమ్మ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రని. నేనేం దాపరికం లేదు, నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను, అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్నగర్ ఎంపీ కోసం వంశీచంద్ర రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన. ఒకవేళ నేనే నిలబడితే 4 మీటింగులు చేస్తోని, కానీ వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలి, మా అరుణమ్మను ఓడగొట్టాలని 14 మీటింగులు పెట్టిన మహబూబ్నగర్ పార్లమెంట్లో. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహబూబ్నగర్కు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం, సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు. అందుకే మిత్రులారా, ఇది గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటుంటారు రేవంత్ రెడ్డి వైపు పదే మోడీని కలుస్తారని. కలవకపోతే ఏం చేస్తామే? అనుమతులు రావాలి, నిధులు తేవాలి అంటే ఇచ్చే వాళ్ళని కలవాలనా లేదా? ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా? మీ వార్డులో పని ఉంటే వార్డు మెంబర్ను సర్పంచ్ను కలుస్తలేరా? ఈరోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో, ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం. దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం. మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏ వాతావరణం ఉండేనో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు, అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నాకు వాళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించిన, మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన. ఆయన నడమిరిగి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం, నా శత్రువు పేదరికం, నా శత్రువులు ఎవరన్నా